హల్లెలూయా. మనం అపోస్తలుల కార్యములు ధ్యానంలో 5వ అధ్యాయంలోనికి వచ్చాం. 16వ వచనాన్ని ధ్యానించేసాం. 17వ వచనం చూడండి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అని ఉంది. ఎవరు ఈ సద్దూకయ్యులు తెగవారు? మనకి డౌట్ రావాలి. 4 సువార్తల్లో యేసుక్రీస్తుని ఇబ్బంది పెట్టినోళ్ళు వీళ్ళు సద్దూకయ్యులు. ఇంకో గ్రూప్ ఉంటది పరిసయ్యులు, ఇంకో గ్రూప్ ఉంటది శాస్త్రులు. నోటితో చెప్పండి. సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు. ఈ ముగ్గురు యేసుక్రీస్తులోని తప్పులు ఏమైనా దొరుకుతాయేమోనని వెతికినోళ్ళు వీళ్ళు. 4 సువార్తల్లోని వీళ్ళు కనిపిస్తారు. సో అందు గురించి మనం సద్దూకయ్యుల తెగవారు అనగానే మనకి కొన్ని విషయాలు అంటే కొన్ని మైండ్లోని కాళ్ళ గురించి తెలియాలన్నమాట. ఎవరి సద్దూకయ్యులు? మనం ఇప్పుడు క్రిందటి వారం ధ్యానించినప్పుడు మనం మత్సరంతో వీళ్ళు నిండుకున్నారు అన్న పాయింట్ మీద మనం ధ్యానించాం. అసూయ అనేటువంటిది. మత్సరం అంటే ఏంటి? అసూయ. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలాంటివే ఇవి. అసూయతో నిండుకొని ఎందుకు వారు అసూయతో నిండుకున్నారు? ఎన్వి. లాస్ట్ టైం చెప్పాను. ఫిల్డ్ విత్ ఇండిగ్నేషన్ అని ఉంది. ఎన్ఐవిలో ఏముంది ఒకసారి చూడండి. వర్షన్స్ లో ఎన్వి అంటది. ఈఎన్వివై అని. మత్సరము. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనంలో ఎన్ఐవిలో ఉంది జెలసీ అని ఉంది. జెలసీ ఇంగ్లీష్ లో. జెలస్ అంటే అసూయ. అసూయ అంటే అన్నీకేమో 1000 రూపాయల షూ కొన్న తర్వాత నీకు 300 షూయే కొన్నాను, 200 షూయే. నువ్వు అసూయ పడతావు. అన్నీకేనా, నాకు కొనవా? అవన్నీ ఏమవుతుంది? జలస్ అనమాట. యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది. 11వ వాడైన రేచల్కి పుట్టినటువంటి కొడుకు యోసేపు. యోసేపు తమ్ముడు బెన్యామీను. ఇద్దరు ఒక తల్లి కొడుకు పుట్టినోళ్ళు. కానీ వాళ్ళ నాన్నగారి పేరు యాకోబు. ఈ 12 మందిలో యాకోబు ఎవరికి ఇష్టమైపోయారు? యోసేపు అంటే ఇష్టమయ్యాడు. ఎందుకు అనేది మనకి తెలియదు. ఒక్కొక్కరికి మైండ్ సెట్ ఒక్కొక్కరితో కనెక్ట్ అవుతుంది అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు 12 మందిని బాగా చూడలేదా? 12 మంది కొడుకులే. 12 మందికి బాగా ఇష్టపడ్డాడు. కొడుకులు, పెద్దోడు, చిన్నోడు అందరితో మాటలు. మనం బైబిల్ గురించి ఆలోచిస్తే 12 మందిని పెర్ఫెక్ట్ గా ఆశీర్వదించాడు యాకోబు. ఆ రూబేను, లేవి వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ చెల్లి గురించి, దేనా గురించి వెళ్ళి చంపేశారు అందరినీ. నువ్వు ఇలా చేయకూడదు అని కూడా హెచ్చరించాడు యాకోబు. యాకోబులో పార్షియాలిటీ ఉందా అని క్వశ్చన్ మార్క్ వేస్తే మరి యేసుక్రీస్తులో పార్షియాలిటీ ఉందంటవా? మరి ముగ్గురు బాగా ఇష్టం అయిపోయారని రాసుకున్నారు బైబిల్లోని. మరి యోహాను, పేతురు, యాకోబు ఇన్నర్ సర్కిల్ అంటారు అన్నమాట. ఆంతరంగిక మిత్రులు అంటారు వీళ్ళు. అంటే క్లోజ్ సర్కిల్. అన్ని వీళ్ళతో షేర్ చేసుకుని అందరంటే ఇష్టమే. శిష్యులు 12 మంది. అద్భుతాలు కానీ అన్ని కూడా అందరికీ ఈక్వల్ గా చూపించాడు. కానీ రూపాంతరం చెందడం ఎవరు చూశారు? అంటే యేసుక్రీస్తు పరలోకంలో ఉండే దేవుడి రూపంలోనికి మారిపోయినప్పుడు మోషే ఏలియాతో మాట్లాడారు. మేము అక్కడ గుళ్ళు కట్టేస్తాం, మీ గురించి అది చేసేస్తాం, యేసుక్రీస్తుని అంటారు వీళ్ళు. మెలుకుకి వచ్చిన తర్వాత పడిపోతారు అన్నమాట వీళ్ళు దబేలు మన కిందకి. సో ఎవరిని తీసుకెళ్లాడు? పేతురు, యాకోబు, యోహాను. గెత్సేమనే తోటలోకి అందరిని తీసుకెళ్లి ప్రార్థన చేద్దాం. కొంచెం ముందుకు ఎవరిని తీసుకెళ్ళి వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళాడు కొంచెం లోపలికి. మెలుకు ఉండి ప్రార్థించండి అని. అంటే యేసుక్రీస్తుకి దేవుడైనటువంటి దేవుడికి పార్షియాలిటీ ఉంది అని మా మాట వాడకుండా దేవుడికి ఆ ముగ్గురు ఇష్టం అయ్యారు. అంటే దేవుడిని రోషం కలిగి ప్రేమించారు. వారంటే బాగా ఇష్టమైపోయింది యేసుక్రీస్తుకి. ప్రతిదానికి ముందు నేనే ముందు అనేవాళ్ళు అనమాట వీళ్ళు. యేసుక్రీస్తు చనిపోయి సమాధి 3వ దినం లేస్తాడు. మన మగ్ధలేని మరి వచ్చి ఇక్కడ యేసుక్రీస్తు సహోదరులను పరిగెత్తుకుని ఎవరు వచ్చారు? పేతురు, యోహాను వచ్చారు. యేసుక్రీస్తు అంటే వీళ్ళు ముగ్గురికి ఇంకొంచెం స్పెషల్ ఉందని అనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుకి నచ్చింది. దేవుడికి తయారు చేసినటువంటి ఆదామవ్వ కొంచెం స్పెషల్ అనిపించింది. మాట్లాడతా ఏమైపోయింది?
ఆదాము అంటే దేవుడికి ఇష్టమైపోయింది. ఎంత ఇష్టమైపోయింది? నువ్వు నా దగ్గర ఉండాలి ఆదాము, అవ్వ. సరిగ్గా ఏదో పరిస్థితుల్లో నేను నేను ఆదాముతో నేను నీతో మాట్లాడతా అంటే సృష్టిని దేవుడు యొక్క కాంపోనెంట్ అంటే ఒక వస్తువు ఒక ఆత్మని దేవుడు లోపలికి పంపించి జీవవాయువును వదగవాడు జీవాత్మ అయిపోయిన తర్వాత అతనితో పాటు గడిపినటువంటి రోజులు యుగాలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, 1,00,000 సంవత్సరాలు కావచ్చు. ఏదైనా చెట్లో ఉండడం అంటే టైం కౌంట్ పడిపోయిన తర్వాత కౌంట్ పడింది. అంతవరకు దేవుని యొక్క లెక్క వేరు, దేవుని యొక్క టైమింగ్ వేరు, డైమెన్షన్స్ వేరు, పొడుగు వెడల్పులు వేరు. ఇంకొక డైమెన్షన్ మిస్ అయిపోయింది మనకి. చూసేటువంటి చూపు మిస్ అయిపోయింది. ఒక లిమిట్ అయిపోయాం మనం. మన యొక్క స్ట్రెంగ్త్ కోల్పోయాం, మన యొక్క మహిమను కోల్పోయాం, మనకు ఉండేటువంటి ఎబిలిటీ కోల్పోయాం. దేవుడితోని నిలబడగలిగిన సభాపర్వతం మీద అద్భుతమైనటువంటి దేవుని యొక్క మహిమ దగ్గర నిలవలేక 2 కళ్ళు మూసుకున్నాయి రెక్కలతోని అని కెరూబులు రాస్తాడు హెచ్కేల్లో. దూతలు సైతం నిలవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సైతాన్గా నిలబడగలిగాడు అక్కడ. ఇప్పుడు అటువంటి దేవుడు ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడుకుని ఆడుకున్నాడు? ఆదాము దగ్గర మీద నిలబడిగాడు. సో దూతల కన్నా ఇప్పుడు మనం ఆ పాయింట్ ఆలోచిస్తే కెరూబులు 2 రెక్కలతో ఎగురుచు 2 రెక్కలు కళ్ళు మూసుకున్నాయి చూడలేక. నువ్వు సూర్యుడిని ఎంతసేపు చూడగలవు? చూడలేవు. బ్రైట్నెస్, ఆ వెలుగుని నువ్వు చూడడానికి నీ కళ్ళుకి శక్తి సరిపోదు. సో అలాగే సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర నిలబడడానికి మనకి శక్తి సరిపోదు. కెరూబులకి ఇచ్చాడు, లేదంటే సైతాన్ లూసిఫర్కి ఇచ్చినప్పుడు లూసిఫర్ గాడు నిలబడగలిగాడు, కెరూబులు కళ్ళు మూసుకోగలిగాయి. దూతలు నిలబడగలిగాయి కానీ అన్ని దూతలు కాదు, దగ్గరగా. నేను కొండపైకి వస్తాను, మోషే నువ్వు కొండపైకి రావాలి. ఎందుకు కొండపైకి రావాలి? ఈ యొక్క 7 గుడ్ల కాన్సెప్ట్ ఏంటి? తిరుపతి 7 కొండల మీద 7 కొండల వాడని ఆయన పద్యాలు ఎందుకు పాడతారమ్మా? అసలు బైబిల్ నుంచి వచ్చినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క మహిమ ఆ తీక్షణం కొంత సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళిపోతాయి, నువ్వు చచ్చిపోతావు. దేవుడు చాలా దూరంగా ఉండాలి. మోషే పైకి పిలుస్తున్నాడు, మోషే నువ్వు పైకి రా. మీరు కూడా వస్తారంటే నా ప్రజలు ఎవరు కూడా మేము రాము, నువ్వే వెళ్ళాను. నేను కొండలు ఎక్కాను కాబట్టి 7 కొండలు లాంటివి, కొండల మీద కొండలు. మోషే ఏమో మొండుచున్న పొద దగ్గరికి కొండ ఎక్కాను అని సింపుల్ గా ఉంటుంది. మన ఏం బొంగిజ కొండలు, మన ఏజెన్సీ కొండలు అనుకుంటున్నారు అవి ఎక్కి దిగిపోవడానికి. భారీ లెవెల్ కొండలు అమ్మ బాబు. ఎవరో ఒక రోమన్ క్యాథలిక్ పాస్టర్ గారు కొన్ని సంవత్సరాలు రాళ్ళు రప్పలు వేస్తే మెట్లు అయ్యాయి. ఎందుకంటే ఈజిప్ట్ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోదు, సీనాయి కొండలని. సో అప్పుడు మేము ఎక్కినప్పుడు హీట్ ఎక్కువైపోతుంది కాబట్టి అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు ఎక్కాం. కొంత దూరం ఒంటి మీద వెళ్ళాం, అక్కడ నుంచి మళ్ళీ కాలినడకని వెళ్ళాం. ఎక్కుతా ఉంటే రాదే హైట్ లోని మోసే ఎక్కి దేవునితో మాట్లాడేవాడు. అప్పుడు దేవుడు కొండ మీదకి వచ్చినప్పుడు మోసే మాట్లాడుతున్నప్పుడు కిందన కొండ తగిలితే చచ్చిపోవడమే మనం, కరెంట్ షాక్ లాగా అనమాట అతని యొక్క మహిమ. అందుకని ఎంత డిస్టెన్స్ అయితే పర్వాలేదు, మనుషులకి ఏ హాని అవ్వదు అని అంటే ఆ డిస్టెన్స్ కొండ మీద ఉండేవాడు అనమాట దేవుడు, మనుషులకి హాని చేయకుండా. హాని అవ్వదు అని అంటే అది దేవుడు చూస్ చేసుకున్నటువంటి ఏ ప్రాబ్లం లేదు అని దేవుడు అక్కడ మోషేని పిలిస్తే మోషేకి ఆ ఎబిలిటీ ఇచ్చాడు దేవుడు. సో మోషే నువ్వు బండ సందులో ఉండు, నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కదా. మోషే కోరిక ఏంటి? మోషే అంటాడు, ప్రభువా నువ్వు నన్ను సస్యశ్యామలం పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి తీసుకెళ్తానంటున్నావు కదా, నేను ముందుగా చూడాలనుకుంటున్నాను అని ఉంటే బాగుండేది. ఏమని అడిగాడు? దేవా నీ ముఖ దర్శనాన్ని నాకు కలగనియ్యి, నేను నీ ముఖాన్ని చూస్తాను దేవని అడిగాడు. ఏ నరుడును దేవుడిని చూసి బ్రతకలేదని యేసుక్రీస్తు చెప్పాడు. కానీ అడగాల్సింది ఏంటి అడిగేశాడు? ప్రీతి పాత్రుడైనటువంటి సాత్వికుడైనటువంటి నా శిష్యుడు 20 లక్షల మంది
నడిపించినటువంటి ఒక నాయకుడు ఏమడిగాడు? బంగారం కానీ ఏం అడగలేదు, రకరకాల గొంతెమ్మ కోరికలు కోరలేదు, కానీ నన్ను చూడాలనుకున్నాడు. అయితే మోసే, నన్ను చూసి ఎవరు బ్రతకలేదు ఇంతవరకు. మనిషికి ఆ ఎబిలిటీ కోల్పోయాడు. ఎప్పుడు? ఏదేని తోటలో మనిషి పాపములో పడిపోయినప్పుడు ఆ నన్ను చూసేటువంటి అర్హత కోల్పోయాడు మోసే. చూసి చచ్చిపోతారు తప్పించి బ్రతికిన వాళ్ళు లేరు. అయితే నీ కోరికను కొంతవరకే నేను నెరవేరుస్తాను అని నేను వెళ్ళిపోయినప్పుడు నువ్వు అది ఆ బండ సందులో నువ్వు ఉండు, నేను వెళ్ళిపోయినప్పుడు నువ్వు వెనక భాగం నువ్వు కనీసం చూద్దు అని నీ దేవుడు కోరికను తీరుస్తాడు ఒక మోసేది. ఎవరా బండ? యేసుక్రీస్తు అనమాట. సో దాగుచోటు యేసుక్రీస్తులో ఉన్నప్పుడు నా ద్వారానే తప్ప తండ్రి యుద్ధకి ఎవడనో రాడు. నా ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఆయనలో దాచినప్పుడు తండ్రిని చూడగలిగాడు మోషే. వెళ్ళిపోయినప్పుడు మొహం సూర్యుడు వల్ల వెలిగిపోయింది. అంత మహిమ అంటే నీ యొక్క ప్రతి కణము వెలిగిపోయింది. అదొక స్పెషల్ బాడీ మనది. ఎబిలిటీ ఏంటి? దేవుడు ఇవ్వాలి అది. ఇప్పుడు సో మన శరీరం, మన కణం వెలగడానికి ఎన్ని కూడాను దేవుని యొక్క కాంతిలో మనం ఉన్నప్పుడు, ఆయన యొక్క ముఖం నుంచి వచ్చినట్టు కాంతి. అందుకనే బైబిల్లో ఉంటది, పరలోకంలో ఆయన నుంచి వచ్చిన కాంతి సరిపోతుంది, సూర్యుడు అక్కర్లేదని. ఆ వెలుగు వేరు. అంటే మనం ఆయన వెలుగులో మనం నడిస్తే అంటే మనకేం కోల్పోయాం? ఎబిలిటీ కోల్పోయాం, అంటే శక్తి సామర్థ్యాలు కోల్పోయాం. ఎక్కడ? పాపం చేసినప్పుడు. అంటే అంతకుముందు కెరూబులు లాంటి పవర్ఫుల్ దోతలు, మామూలు పవర్ఫుల్ కాదు, హైయెస్ట్ ర్యాంక్ దోతలు దేవుని దగ్గర నిలవలేకపోయేవి. ఇప్పుడు కూడా అంతే. కానీ ఎవరు నిలవగలిగారు? ఆదాము నిలవగలిగారు. మన తాతగారు నిలవగలిగారు. ఆదాము అవ్వలో చల్లటి పూట దేవుడు వచ్చినప్పుడు దేవుడు మహిమను విడిచిపెట్టి పరలోకంలో రాలేదు. మహిమతో వచ్చినటువంటి మన దేవుడికి, యేసుక్రీస్తు ఫాదర్కి ఆదాము అవ్వలో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఎన్నో పరలోక విషయాలు చెప్తూ జీవిత సంవత్సరాలు యుగాలు గడిపేశారమ్మా. అంటే ఆదాము యొక్క ప్రేమలో ఎవరు పడిపోయారు? దేవుడు పడిపోయాడు. ఆదాము ఎవరి ప్రేమలో పడిపోయాడు? అవ్వ ప్రేమలో పడిపోయాడు. అది ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది. ఎక్స్ట్రీమ్ లెవెల్కి లవ్ అనేది వెళ్ళిపోతే గనక ఎందాకైనా అనే కాన్సెప్ట్ వస్తుంది. దేవుడు ఆదాముతో ప్రేమలో పడిపోయినప్పుడు ఎందాకైనా నేను ఆదామును సంపాదించుకుంటాను అన్నప్పుడు, తండ్రి నీ చిత్తాన్ని నేను గ్రహించి నీ కోరిక నెరవేరుస్తాను, నేను ఆయన గురించి నేను చనిపోతే ఆ రక్తం ద్వారా నేను మళ్ళీ తిరిగి తీసుకొస్తాను అని అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు కొడుకు. నా కొడుకుని సైతం నీ గురించి, ఒక మనిషి గురించి, ఆదాము గురించి నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. కానీ ఎవరు కావాలి నాకు? ఆదాము, నువ్వు నా దగ్గరికి మళ్ళీ రావాలి. నువ్వు రావాలి అంటే పోగొట్టుకున్నటువంటి మహిమని నా దగ్గర ఉండి నాతో పాటు ఆడుకునేటువంటి ఆ పరిస్థితికి నువ్వు మళ్ళా రావాలి అంటే గనక నీకేంటి రిక్వైర్మెంట్ ఉంది? యేసు రక్తం అవసరం ఉంది. కానీ నేనైతే ఆదాంతో ఉంటూ సంవత్సరాలు, 1 సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు, కొన్ని యుగాలు అయి ఉండొచ్చు. ఏదేను తోటలో సంవత్సరంలోని పడిపోయాడు ఆదాము? లేదు, కౌంట్లెస్ అనమాట ఇయర్స్. దేవునికి తెలుసు ఆ కౌంట్ అనేది. అంటే పరలోకపు టైమింగ్ కౌంట్ వేరు. పేరుకి సూర్య చంద్ర నక్షత్రములను మీకు కాలములను సూచనలకి తయారు చేశాను బాబు అన్నాడే గాని ఏదేను తోట కౌంట్ చెప్పలేదు మనకి. భూమి తిరుగుతుంది, అన్ని జరుగుతున్నాయి. సూర్యుడు భూమి తనలో తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాడు, అన్నీ అవుతున్నాయి. కానీ పతనావస్థ దగ్గర నుంచి కౌంట్ అయ్యి నీ సంవత్సరంలో 1000 సంవత్సరాల కన్నా నీకు తగ్గించేస్తాను, తొందర చచ్చిపోతాను. చచ్చేదవు. తిరుగుబాటు చేశాడు, అవిధేయుడు అయిపోయాడు. ఎవరి మాటకి లోబడ్డాడు? భార్య మాటకి లోబడ్డాడు. భార్య ఎవరి మాటకి లోబడింది? సర్పం మాటలు వెనకాతలుండి కుయుక్తి కలిగినటువంటి సర్పం మాటలకి అవ్వ పడిపోతే అవ్వ యొక్క లవ్కి ఆదాం పడిపోయాడు. ఇప్పుడు దేవుడు అమితంగా ఇష్టపడి ప్రేమించినటువంటి ఆదాముకి సంపాదించడానికి ఎంతకైనా ఆ స్టేజ్కి వెళ్ళిపోతే ఆదాము నా యొక్క భార్యకి, నా లవ్కి
నేను సంపాదించుకోలేకపోయినప్పటికీ కలిసి ఉండడానికి, కలిసి చచ్చిపోతాం, కలిసి బయటికి వెళ్ళిపోతాం, ఒకరిక్కడ ఒకరక్కడ వద్దు, నేను ఫ్రూట్ తినేస్తాను తినేసాడు అనమాట. ఎందాకైనా ఆ వివేచన శక్తి, జ్ఞానము ఆదాంకి ఇవ్వబడింది. ఎందుకు? జంతువులన్నిటికీ కూడా పేర్లు పెడతా వచ్చాడు, వాటిని దగ్గరుండి చూశాడు, వాళ్ళ ప్రేమను చూశాడు, వాళ్ళ ఆప్యాయతను చూశాడు. జంతువులకి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఇంకా మైండ్ సెట్ పాడైపోతుందేమో అని సాటి అయిన సాయం దయచేసి తీసుకుని వస్తే ఏం చేశాడు? ప్రేమలో పడిపోయాడు అంతే. నువ్వు అనలేదు, ఆ మాట అనలేదు. నువ్వు ఇదిగో స్త్రీ అల్పఘట్టము, మట్టి ఘట్టము, నాజూకైనది, అందమైనది, నువ్వు జాగ్రత్త చూసుకో, కాపాడుకో అని నాకు ఇచ్చావు, చూసావా? నేను అడిగాను, నా మనసులో దూరి నువ్వెందుకు చేసావు, నా బాధలు నేను పడతానని ఆదాం అన్నాడేంటి దేవుడికి? ఇదిగో నువ్వు అనుగ్రహించినటువంటి అవ్వ అని అన్నాడు. అంటే దాంట్లో బోళ్ళంత మీనింగ్ ఉంది. నా మట్టుకు నేనున్నా, నీతో ఆడుకుంటున్నా, ప్రేమిస్తాను, అన్ని చేస్తాను కదా. కానీ హృదయంలో దూరి దేవుడు గ్రహించి ఆదాం ఇలా వదిలేస్తే గనక సైకలాజికల్ గా డిప్రెస్ అయిపోతాడు. నాకు ఇంకా ఎవరైనా ఉంటే బాగుంటుందని పరిస్థితికి వచ్చాడు. కాబట్టి ఏం చేశాడు? అవ్వని ఇచ్చాడు. అవ్వలో పూర్తిగా మునిగిపోయాడు. ఎందాక వెళ్ళిపోయాడు? నేను పతనావస్థకి వచ్చినా సరే నేను అవ్వతో ఉంటానని డిసైడ్ అయిపోయాడు. దేవుడు ఎంతవరకు డిసైడ్ అయిపోయాడు? నా కొడుకుని కోల్పోయినా పర్వాలేదు, రక్తం కాచినా సరే నేను ఆధారం మళ్ళీ తెచ్చుకుంటాను అని డిసైడ్ అయిపోయాడు దేవుడు. ఆ లవ్ కాన్సెప్ట్, ఆ ప్రేమ, డివైన్ లవ్ మనకు అర్థం అవ్వాలనుకుంటే చాలా టైం పడుతుంది. సో బైబుల్, పరిశుద్ధ గ్రంథం ఏంటి? దేవుడు మనస్సు అన్నమాట. ఇది మనం చదువుతున్నది, ఆయన గురించి మనం చదువుతున్నాం, అవునా? అంటే దేవుని యొక్క మనస్సు, ఆయన ఏమనుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, భూమి మీదకి కొడుకుని ఎందుకు పంపించాడు, మనం పరలోకం ఎందుకు వెళ్ళాలి, మనం ఎవరమి, ఏంటి, దేవుడు ఏం చేశాడనేది ఏం చేస్తుంది బైబిల్ చెప్తుంది. అంటే ఆయన మనసును తెలియజేయడానికి ఒక గ్రంథం రాయాల్సి వచ్చింది. కానీ దేవుని యొక్క గ్రంథం విడిచిపెట్టి పనికిమాలిన చెత్త చెత్త విషయాలు రాసుకున్నాయి, సొంతంగా తయారు చేసిన పుస్తకాలు, సొంతంగా చేసిన బొమ్మలు, రాగి, కంచు, వెండి, కర్ర, కొయ్య, బొమ్మల యొక్క మనసులు తెలుసుకోవడానికి మన యొక్క టైం అంతా పాడు చేసేస్తాం. మనుషులు అట్లా మనసు లేదు కదా, హృదయం ఉండదు, ఆలోచించే శక్తి ఉండదు. అది నువ్వు తయారు చేసుకున్నావు నీ యొక్క కోరిక మేరకు, నీ ఆలోచన మేరకు. కొయ్యి తెగలు, కొండ తెగలోళ్ళు, రకరకాల మనుషులు వారి యొక్క స్వార్థంగా, వారి యొక్క సంతోషానికి, ప్లెజర్స్ కి వాళ్ళు తగ్గట్టు రూల్స్ పెట్టుకుని దేవుడు అనే కాన్సెప్ట్ లో పెట్టుకున్నారు. మోషే కొండ మీదకి అంత ఈజీగా వెళ్ళిపోలేదు, కష్టమైనటువంటి కొండలు అవి. నేను స్వయంగా ఎక్కాను కాబట్టి రెండోసారి నేను ఎక్కకూడదురా బాబు, అంత కష్టం అని అనుకున్నాను. కష్టమైన కొండలు అవి, మెట్లు కూడా ఎక్కలేము, అంత హైట్ లో ఉన్నటువంటి కొండలు. మోషే వెళ్ళి దేవునితో మాట్లాడి, అంటే అంతటి మహిమ కలిగినటువంటి అది మోషేకి దేవుడు బాగా దగ్గర అయిపోయాడు, ఆదాముకి బాగా దగ్గర అయిపోయాడు. సో బైబుల్లోనే నీకు దేవుడు కొంతమందికి బాగా దగ్గర అయ్యాడనే ఉంది, యేసుక్రీస్తు బాగా కొంతమంది దగ్గర అయ్యాడే ఉంది. అలాంటిది మనం యాకోబు వాళ్ళ కొడుకైనా ఇస్సాక్ బాగా క్లోజ్ అయిపోయాడని ఉంది, యోసేపుకి క్లోజ్ అయిపోయాడని ఉంది. అలాగే మనము మిగతా 11 మంది బ్రదర్స్, 11 కాదు 10 మంది బ్రదర్స్ మత్సరంతో నిండే కొన్ని ఉన్నారు అని ఉంటుంది. అసూయపడ్డారు, జలస్ అయిపోయి, మా నాన్న మాకేమి ఇవ్వలేదు, వాళ్ళ కొడుక్కి కష్టపడి రంగురంగులు చొక్కా ఇచ్చాడు అనే జలస్, అసూయ. సో స్టోరీ బైబిల్ మార్చేసింది అనమాట. అర్థమైందా? ఒకరిని మనం ఎక్కువగా చూస్తే ఇంట్లో ఇంకొకరికి నచ్చదు, కానీ వాళ్ళ డాడీకి ఒకరు నచ్చుతారు, వాళ్ళ అమ్మకి ఇంకొకరు నచ్చవచ్చు. ఈక్వాలిటీ ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రేమగా ముద్దయ్యో ఇంకేదో. పార్షియాలిటీ అనే పదం వాడము అక్కడ. యాక్చువల్గా ఈ యొక్క లోకంలో ఉన్నాం కాబట్టి ఆ మాట వాడతాం, కానీ దగ్గరగా ఉన్నప్పుడు, మన హృదయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి ఉన్నప్పుడు మనం కనెక్ట్ అయిపోతాం. అర్థమైందా? 17వ వచనంలో వీళ్ళు అసూయ కలిగింది వీళ్ళకి. ఎవరికి? సద్దూకయ్యులు అనేటువంటి తెగవారు అసూయతో నిండిపోయి ఉన్నారని ఉంది, జలస్ తోటి నిండిపోయి ఉన్నారని ఉంది. ఎవరి
సద్దుకాయలు చూసి క్లోజ్ చేద్దాం. హల్లెలూయా. ఉన్నారా? ఈ సద్దుకాయలు యూదుల్లోని ఒక గ్రూప్. యేసుక్రీస్తు యొక్క బోధలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి, ఇష్టపడనటువంటి యూదుల యొక్క కొంతమంది గ్రూప్ అన్నమాట. కొంతమంది, అందరు కాదు. వీళ్ళు రాజకీయంగా, తర్వాత మతపరంగా ఉండేవాళ్ళు యేసుక్రీస్తు టైంలో. వీళ్ళే రోమన్ సామ్రాజ్యం అప్పుడు వెళ్తున్న టైంలో వీళ్ళు ప్రాముఖ్యంగా పైకి ఉండే చెయ్యనమాట. అంటే ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో రెడ్డి తెగ ఎలాగుంది, లేదనుకుంటే చౌదరీస్ తెగ ఎలాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కమ్మస్ కానీ చౌదరీస్ వీళ్ళు పరిపాలిస్తున్నారు. అంతకుముందు రెడ్డిస్ పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ. సో అలాగా ఈ సద్దుకాయలు అనేటువంటి వారు రోమన్ సామ్రాజ్యం టైంలో వీళ్ళే పొలిటికల్ గా, అంటే మన రాజకీయంగా ప్లస్ మతపరంగా ఉండేవాళ్ళు. అంటే మా యాజకత్వాన్ని కలిగి ఉండేటువంటి వాళ్ళు వీళ్ళే, డబ్బులున్న వాళ్ళు వీళ్ళే. అర్థమైందా? తోరా అని చెప్పి ఒకటి ఉంటారు, TORAH. వాళ్ళు దాన్ని నమ్ముతారు అనమాట. అంటే పరిశుద్ధమైనటువంటి గ్రంథము అని తోరా, TORAH, తోరా. మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, దాన్నే మోషే ధర్మశాస్త్రం అంటారు. వాళ్ళని కఠినంగా దాన్ని నెరవేర్చేటువంటి ఒక తెగ సద్దుకాయలు. వీళ్ళు పునరుద్ధానం ఉందని నమ్మరు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారు చూసావా, మళ్ళా తిరిగి జీవం కలిగి ఉంటాం, ఆఫ్టర్ లైఫ్ ఉంటది అనేటువంటిది మాత్రం నమ్మరు. వాళ్ళు ఆత్మల్ని గాని దూతల యొక్క విషయాలు గాని నమ్మరు, ఉన్నాయని నమ్మరు. ఓన్లీ గుడి అంటే టెంపుల్, వారికి అప్పుడు సొలొమోన్ కట్టినటువంటి టెంపుల్ విషయాలు, తర్వాత టెంపుల్లో వర్షిప్ చేయాలి, మనం బలులు అర్పించాలి అనేటువంటిది పట్టుదల కలిగి ఉండేటువంటి గ్రూపే సద్దుకాయలు. వాళ్ళు ఆ యొక్క టెంపుల్లో వాళ్ళే ముఖ్యమైనటువంటి పర్సన్స్, అంటే యాజకులుగా ఉండేటువంటి గ్రూప్ గా. తర్వాత పెద్దవాళ్ళు గ్రూప్ అంటారు కదా, సన్హెడ్రిన్ అంటే ఒక టెంపుల్ కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ గ్రూప్. అంటే అధికారులు అందరూ కూడాను సద్దుకాయలే ఉండేవాళ్ళు. గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ అంటారు కదా, గవర్నింగ్ అంటే నడిపించేటువంటి వాళ్ళు టెంపుల్ యొక్క ఆర్డర్స్ ని, యాజకత్వాన్ని ఇంత స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు. అందు గురించి అంత నిష్ట కలిగి టెంపుల్ యొక్క ఆచారాలు, బలులు ఉండాలి అని గట్టిగా ఉండి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత రోమన్ సామ్రాజ్యాల్లోని పొలిటికల్ గా అంటే రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళు, యాజకత్వంతో ముడిపడి టెంపుల్ యొక్క ఆర్డర్ని ఉంచుకుంటూ రాజకీయంగా కూడా ఉండేటువంటి ఈ తెగ యేసుక్రీస్తుని ఒప్పుకోలేదన్నమాట. అది మెయిన్. అప్పుడు అసూయతో నిండిపోయారు. యేసుక్రీస్తు అనే ఒక అతను రిజరెక్షన్ ఉందంటున్నాడు, అంటే పునర్జన్మ ఉందంటున్నాడు, అద్భుతాలు చేసేస్తున్నారు. ఆయన శిష్యులు కుంటివాడిని లేపేశాడు. బోలంత మందిని యేసుక్రీస్తు యొక్క బోధతో, సువార్తతో పేతురు, యోహానులు ఒకవైపు 3,000 మందిని, ఒకవైపు 5,000 మందిని నమ్మించి వాళ్ళకి శిష్యులకి చేసేసుకుంటున్నారు. ఇది నచ్చలేదు వీళ్ళకి. అది స్టార్ట్ అయింది ఇక్కడ. అర్థమైందా? సద్దుకాయలు అసూయతో నిండడానికి మెయిన్ కారణం ఆ తెగకి ఉండేటువంటి లక్షణాలు మీకు చెప్పాను, జ్ఞాపకం పెట్టుకోవాలి. 4 సువార్తల్లో వీళ్ళు వస్తారు. సడ్యూసీస్ లేదంటే సద్దుకాయలు అనగానే మైండ్ లోనికి ఇవి రావాలి. పునరుజ్జన్మ లేదని, పునరుద్ధానం లేదనియు, అద్భుతాలు లేవనియు, అద్భుతములు లేవనియు, దూతలు లేవనియు, ఆత్మలు లేవనియు, ఇవన్నీ నమ్ముతారు వాళ్ళు. అలాంటి ముఖ్యమైనటువంటి డబ్బు ఉన్నటువంటి, రాజకీయంగా పలుకుబడి ఉండి టెంపుల్ ని, ఆర్డర్ ని వాళ్ళు నియంత్రించినటువంటి ఇంత హై ర్యాంకింగ్ పీపుల్ యేసుక్రీస్తుని నమ్మలేదు. శిష్యులు ఎందుకు నమ్ముతారు? కుంటోడు లేసేయడంటే గెంతులు వేయాల్సింది, గెంతులు వేయట్లేదు వీళ్ళు. అనవసరం. మోషే యొక్క తోరాని, నేను ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన గ్రూపు నేనే కదా. యేసుక్రీస్తు ఆవిడ దేవుని కుమారుడు, నాకు సంబంధం లేదు. కుంటోడు నడిస్తే ఏముంది, గుడ్డోడు కళ్ళు తెరిస్తే ఏమిటి, ఐ డోంట్ కేర్. నాకేంటి కావాలి? రాజకీయంగా
రోమన్ సామ్రాజ్యంలో సెల్యూట్ కొట్టేటటువంటి ఆ పొజిషన్ కావాలి, చర్చిలోనే ఆ స్టేజ్ కావాలి. పాస్టర్ గారు చెప్పే బోధ నాకు అనవసరం, నాకు కాదు అది. ఎవరికి? అది వాళ్ళ అక్కడ కూర్చున్నాడు కదా మూలన అమాయకంగా, ఆ పాపులకు కావాలి. వీళ్ళు పాపులు కాదు, వీళ్ళు ఎందుకు? పెద్దోళ్ళు కదా, టెంపుల్ ఆర్డర్ నియంత్రించేవాళ్ళు యాజకులు, రోమన్ సామ్రాజ్యంలో రాజకీయంగా ఎదుగుతున్న వాళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు. వీళ్ళకి దేవుని వాక్యం అవసరం ఉండదు, ఎందుకంటే అన్ని తెలిసిన వాళ్ళు కదా వీళ్ళు. సో యేసు క్రీస్తుకి సమస్య ఇక్కడ వచ్చి పడింది అనమాట. వీళ్ళ వాళ్ళనే సమస్య, వీళ్ళనే సున్నం కొట్టిన సమాధులను తిట్టాడు వీళ్ళని. ఇటువంటి వాళ్ళతో మళ్ళీ ఇంకోసారి పేతురు, యోహాన్ లాంటి అపోస్తలు లాంటి మంచి శిష్యులకి చిక్కొచ్చి పడింది. మత్సరంతో నిండుకొని, తర్వాత ఉంటుంది రాబోయే వచనం చూద్దాం, వీరిని చంపాలనుకున్నారు. అపోస్తలను బలాత్కారంగా పట్టుకుని పట్టణపు చెరసాల్లో ఉంచేశారు. అప్పుడే 18వ వచనం, వీళ్ళందరినీ పట్టుకుని ఎక్కడుంచారు? జైల్లో ఉంచారు. ఈ 2 వచనాలు చదివి వచ్చారు. వీళ్ళు చేసినటువంటి మంచి కార్యం ఏంటి? కుంటోని లేపారు. యేసుక్రీస్తు బోధ ద్వారా మేము చెడు కార్యాలు వదిలేసుకుంటాం, పునరుద్ధానం అయినటువంటి యేసుక్రీస్తుని మేము నమ్ముతాం అని అన్నందుకు నమ్మలేనటువంటి ఈ యొక్క సద్దుకైలి అన్నటువంటి తెగ, యూదుల నుంచి వచ్చినటువంటి తెగ, వారు అసూయతో నిండుకొని వీరిని చంపాలని నిర్ణయించుకొని పట్టణపు చెరసాల్లో, జైల్లో వీరిని ఉంచారు. అక్కడ స్టార్ట్ అయింది గొడవ. బైబిల్ ఎప్పుడైనా ఒకటే, దేవుని యొక్క కార్యాలు అద్భుతంగా చేసి, ప్రార్థన చేసి, బోధ చేసి, మనిషి మార్చి తాగుడు మానేస్తే ఎంతమందికి నచ్చదు? చాలా మందికి నచ్చదు. ఆడు తాగుతూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి, పాడైపోతూనే ఉండాలి. అటువంటి గ్రూప్ ఇప్పటికీ ఉంటుంది. యేసుక్రీస్తు టైంలోనూ ఉంది, అంతకు ముందు టైంలోనూ కూడా ఉన్నది. మనుషులం కదా, సైతాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకడే. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ఒకడే, మారడు. నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు మన దేవుడు. అప్పుడు అద్భుతాలు చేశాడు, 10 తెగులు అద్భుతాలు చేశాడు వాళ్ళ నాన్నగారు. యేసుక్రీస్తు సమస్త రోగాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు టైంలో చేశాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు చేస్తున్నారు. ఈ కాలంలో కూడా నేను భక్తులను బోలంతమంది చూశాను, బోలని అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నారు. సో నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మత్సరముతో నిండుకొని, మనుషులు కూడా అది జరుగుతుంది. వాళ్ళు రాజకీయంగా డబ్బున్న వాళ్ళకే కాదు, మనలాంటి వాళ్ళు కూడా 10 మందిలో ఎన్నోసార్లు మన హృదయాల్లో కూడా అసూయతో నిండిపోయే ఉన్నాం. మీకు తెలియదు ఆ పాయింటే. ఒకరిని బాగా చూస్తే ఇంకొకరు నచ్చదు, ఇంకొకరికి ఇస్తే వీళ్ళకి నచ్చదు, వీళ్ళకి ఇస్తారు. సహజం, మనుషులం కదా. ఇంట్లోనే అలా జరిగినప్పుడు బయట జరగడంలో తప్పులేదు, నేను కాదంటలేదు. సార్ ఒకరికి ఏదో తెచ్చారు, ఇంకొకరికి తేలేదనేది చిన్న బాధ ఉంటుంది. లేదంటే దాన్ని సైతాండు కొంచెం ఎక్స్ట్రా తీసుకెళ్లి ఆ పళ్ళు కొరికేలా చేసి అసూయతని నేనేం తక్కువ, నాకు ఇస్తే ఏమి. కానీ కొన్ని పరిస్థితుల్లో మనకి దగ్గరగా ఉన్న వాళ్ళని మనం ఎత్తి మీద ఎక్కించుకుంటాం, మన ఇంట్లోనవని బయటనవని ఎక్కడైనా సరే. అసూయతో నింపబడే స్టేజ్కి మీ హృదయాన్ని ఓపెన్ చేసి సైతానికి ఇవ్వద్దు, అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. మోసకి ఎగెనిస్ట్ అయిపోయారు ప్రజలు, అసూయ తిండిపోయి నీ నాయకత్వమే గొప్పదమ్మా, నేను నడిపించలేమా. సైతానికి బాగా పవర్ఫుల్ టూల్ అనమాట, ఒక వస్తువు అసూయ అనేటువంటిది. పతనావస్థలోకి తీసుకెళ్లిపోగలిగినటువంటి ఒక సైతాన్ ఆయుధం. దేవుడు మనకి ఎంత ఇచ్చాడు, అంతలో సంతోషిద్దాం అంతే. అసూయ మాత్రం మనం ఎప్పుడు ఏ విషయంలోని చెందొద్దు. అర్థమైందా? సద్దుకాయలు హృదయాన్ని ఎవరు పాడు చేశారు? సైతాన్ వాళ్ళ హృదయంలో ఏముంచింది? అసూయ ఉంచింది. అది కాస్త ద్వేషం అయిపోయింది, అది కాస్త పగ అయిపోయింది, అది కాస్త ప్రతీకారం అయిపోయి హత్య చేసేటువంటి స్టేజ్కి తీసుకెళ్లిపోయింది సైతాన్. పేతురు, యోహాను చంపాల్సిన స్టేజ్కి తీసుకెళ్ళి వారిని చంపనుద్దేశించి అని ఉంటుంది బైబిల్లో. ఏంటి ప్రవేశించింది? ఒక అసూయ. సైతాను పెడుతున్నటువంటి విషయాలు దేవుడు వింటాడు. హల్లెలూయా. అందు గురించి నువ్వు గనక హృదయాన్ని సైతానికి ఇచ్చి మత్సరంతో అసూయతో నిండేలాగా నువ్వు ఓపెన్ చేస్తే అది ఎక్కడ వరకు తీస్తుంది? వారిని నాశనం చెయ్యాలి అనే స్టేజ్కి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకో, అదే వస్తుంది. బైబిల్ అంతా అదే చెప్తుంది. మత్సరంతో అసూయతో నిండిపోతే కనుక అది ఎదుటోడిని మర్డర్ చేయాలని, చంపేయాలని, నాశనం చేయాలని, గొడవలు తెచ్చేయాలని
ఏడిపించాలని, తగిన శాస్తి చేయాలని, ఏదైనా చేయొచ్చు మనం. ఆ స్టేజ్ మీరు రాకూడదని మీకున్న పరిధిలో మీరు ఎంజాయ్ చేయండి, సరదాగా ఉండండి, హాస్టల్ మీది నేర్చుకోండి. మన పరిధి అంతే, కానీ మన హాస్టల్ అంటే స్పెషల్ అంతే. ఏంటి స్పెషల్ చెప్పండి? మీరు 10 పాటలు పాడగలుగుతున్నారు, నేను మీ గురించి ఒక గంట సేపు కూర్చుని వాక్యం చెప్పగలుగుతున్నాను. ఇదే స్పెషల్. గుడ్లు కర్రీ కాదు, చికెన్ కర్రీ కాదు. అర్థమైందా? ఈ ఆధిక్యత మీకు ఇవ్వబడింది అన్నందుకు దేవుడికి మీకు స్తోత్రం చెప్పి, అనుదినాహారం మాకు ఆత్మీయ ఆహారం అందిస్తున్నందుకు దేవా మీకు వందనాలు చెప్పాలి. మీరు శారీరకమైనటువంటి ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారం అందుతుంది అనే దానికి మీరు సంతోషపడాలి. నెక్స్ట్ టైము ఈ విషయాన్ని మనం కంటిన్యూ చేద్దాం. హల్లెలూయా.